ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లిలో గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న కొత్త అమావాస్య రాష్ట్ర జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారి నెల పండుగ జాతర సందర్భంగా పట్టణంలో అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాలు విశాఖపట్నం నుంచి హరిలక్ష్మి కోలాట బృందం సభ్యులు 1500 మంది మహిళలు ఘటాలతో నేల వేషాలు నెమలి ఈకలతో కోలాటాలతో ఊరేగింపు గవరపాలెం పరమేశ్వరి పార్కు సెంట్రల్ రో ప్రత్యేక రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. పట్టణంలో పురవీధులలో ఊరేగింపు పైనుంచి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రేణు, గొల్లబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంపల రాంబాబు, ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, ఎరవరపు లక్ష్మి, కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.